హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. పొట్టు మినపప్పుతో గారెలు, ఫారం కోడితో పులుసు. నాటుకోడి కూరకు సమానంగా టేస్ట్ ఇచ్చే ఈ ఫారం కోడితో పులుసు పెట్టుకొని ఆ పొట్టు మినపప్పుతో గారెలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గారెల కోసం నేను ఒక 300 గ్రామ్స్ పొట్టు మినపప్పుని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను. ఈ కర్రీ కోసం ఒక 1/2 kg చికెన్, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెంచుకోవాలి. ఈ చికెన్ కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గాను ఫాస్ట్గా కూడా అయిపోతుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కూడా వేసుకొని దాంట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఇట్లా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ చికెన్ కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అలా పైకి వస్తాయి. దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ గసగసాల పేస్టు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ల కారం వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువ తక్కువ చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 1.5 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఈ మసాలాలన్నీ ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను 1.5 గ్లాస్ వాటర్ దాకా పోసుకుంటున్నాను. ఈ కుక్కర్లోనే మినిమం ఒక 10 విజిల్స్ దాకా పెట్టుకోవాలండి. అప్పుడే ఇది బాగా కుక్ అయ్యిద్ది. చికెన్ గట్టిగా ఉంటుంది కాబట్టి. ఈ చికెన్లో నేను టమాటో, కొత్తిమీర 2 వేయట్లేదండి. ఇది న్యాచురల్ ఫ్లేవర్గానే బాగుంటుంది, ఇంకా మనం ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఈ చికెన్లో ఎగ్స్ వస్తాయి కదా, అవి వండేటప్పుడు వేసుకోకూడదు. కుక్కర్లో మూత పెట్టుకునేటప్పుడు వేసేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఈ కుక్కరు విజిల్స్ వచ్చేలోపు మిక్సీ జార్లో ఈ మినపప్పునంతా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న ఈ పిండి కూడా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, గారెల పిండి ఎప్పుడైనా మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ చేసుకునేటప్పుడు ఆ టెక్స్చర్ ఎలా ఉండాలంటే గోధుమ రవ్వకి బొంబాయి రవ్వకి మధ్యలో రవ్వ ఎలా ఉంటుందో సేమ్ ఇంకా ఆ టెక్స్చర్లో ఉంటే కనుక గారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి అందరూ చూడండి, ట్రై చేయండి. ఈ పిండిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పాల ప్యాకెట్ మీద ఒక చేత్తో చక్కగా గుండ్రంగా ఇలా తీసుకొని బాగా గారెలు అలా వేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను. ఈ మినపప్పులో అక్కడక్కడ పొట్టు ఉంటేనే మంచిదండి. దాంట్లో ఫైబర్ క్వాంటిటీ బాగా ఉంటుంది. మనం అది పొట్టు అంతా పోయేలాగా కంప్లీట్గా క్లీన్ చేసుకోకర్లేదు, అక్కడక్కడ ఉంటే మంచిదే. ఈ వేసుకున్న గారెలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి. సండే స్పెషల్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇట్లా మిక్సీలో వేసేసుకొని ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి మిక్సీలో వేసుకున్నాయి కూడా. చికెన్ కుక్కర్ని పక్కన స్టవ్ మీద పెట్టుకున్నానండి. అవి విజిల్స్ వస్తూ ఉన్నాయి. ఈ లోపు నేను ఈ గారెలు వేసుకుంటున్నాను. గారెలు కూడా కంప్లీట్గా అయిపోయాయి. ఇప్పుడు చికెన్ కూడా 10 విజిల్స్ దాకా వచ్చాయి. ఈ చికెన్ కుక్ అయితే సరే అండి, లేదంటే కనుక ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకా విజిల్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇది కంప్లీట్గా కుక్ అయిపోయింది. చక్కగా పులుసు కూడా తయారైంది. వేడి వేడి గారెలు, ఫారం కోడితో పులుసు కూర చూడండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.